అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కీలక ఆదేశాలు జనవరి 1 నుంచే వీరందరికీ కూడా అమలు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి లైఫ్ సర్టిఫికెట్లను జనవరి 2025 1వ తేదీ నుండి ఫిబ్రవరి 2025 28వ తేదీ వరకు మాత్రమే ఆన్లైన్ ద్వారా సిఎఫ్ఎంఎస్లో పెన్షన్ సొంత లాగిన్ ద్వారా లేదా ఎన్ఐసి జీవన ప్రమాణ ద్వారాలో సబ్మిట్ చేయాలని చెప్పేసి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. పొరపాటున నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో జీవిత ధృవీకరణ పత్రం ఇచ్చిన ఎడల వాటిని పరిగణలోకి తీసుకోవడం జరగదన్నారు. సో ఇలా ముందుగా లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చిన వారు మరలా తప్పనిసరిగా జనవరి లేదా ఫిబ్రవరి ఈ 2 నెలల్లో ఏదో ఒక రోజు ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఫిబ్రవరి 28లోగా మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించాలని, లేని ఎడల లేకపోతే ఆన్లైన్లో అప్లోడ్ చేయని ఎడలా కూడా ఏప్రిల్ నెల నుండి పెన్షన్ అయితే స్టాప్ చేస్తారండి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పదవి విరమణ ఫ్యామిలీ పెన్షనర్లు పొందుతున్న పెన్షనర్లు ముఖ్యంగా గ్రహించాల్సి అయితే ఉంది. పెన్షనర్స్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సరే ఎక్కడున్నా సరే వారికి తమ దగ్గరలో ఉన్న సబ్ ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళి జనవరి 1వ తేదీ నుంచి తదుపరి లైఫ్ సర్టిఫికేట్ను నేరుగా సమర్పించే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. తను పెన్షన్ తీసుకునే సబ్ ట్రెజరీ ఆఫీస్కి వచ్చి లైఫ్ సర్టిఫికేట్ను అందజేయాలనే నియమం లేదని, ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలని, అలాగే పెన్షనర్కు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎన్ఐసి జీవన్ ప్రమాణ యాప్ ద్వారా ఆధార్ ఫేస్ రికగ్నైజర్ యాప్లను ఇన్స్టాల్ చేసుకుని ఇంటి వద్దనే లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవచ్చని తెలిపారు. సో కావున పెన్షనర్లందరూ మీ యొక్క పెన్షన్ని తప్పనిసరిగా కంటిన్యూస్గా తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను సంబంధిత ట్రెజరీ ఆఫీస్లో కానీ మీకు దగ్గరలో ఉన్న ట్రెజరీ ఆఫీస్లో కానీ సబ్మిట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంబంధించిన తాజా అప్డేట్స్. ప్రతి ఒక్కరు కూడా జనవరి లేదా ఫిబ్రవరిలో తప్పనిసరిగా మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్లను సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నవంబర్ లేదా డిసెంబర్లో సబ్మిట్ చేసి ఉంటే వారు మరలా ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిందే. సో కాబట్టి జనవరి లేదా ఫిబ్రవరి నెలలో మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసి మీ యొక్క ప్రతి నెల పెన్షన్ను ఎటువంటి అంతరాయం లేకుండా తీసుకోవాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.